మా ఇంటి దేవత సీరియల్ షూటింగ్. హాయ్ మామ, నేను మీ సాయి. వెల్కమ్ టు సాయి వండర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ మధ్య లాంగ్ వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అయితే అయిపోతుంది. ఎందుకు లాంగ్ వీడియోస్ చేయట్లేదంటే, నేను హైదరాబాద్ అయితే వచ్చాను. ఇది చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. ఇక చాలా మంది అయితే అడుగుతున్నారు హైదరాబాద్ ఎందుకు వచ్చావు అనేది. ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చెప్తాను హైదరాబాద్ ఎందుకు వచ్చాను అనేది. ముందుగా ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండానే. ఇంకా ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. ఇక నేనైతే హైదరాబాద్ అయితే వచ్చాను. ఇక మనం ఎప్పుడు విలేజ్ వీడియోస్, వంటల వీడియోస్ అనేవి అయితే ఉండేవి. ఇక్కడ నుంచి మన ఛానల్లో సీరియల్కి సంబంధించినవి, ఇంకా సినిమాలకు సంబంధించిన వీడియోస్ అనేవి అయితే వస్తాయి. కొంచెం కొత్తగా అయితే ఉంటుంది, కొంచెం చూడండి. ఇంకా హైదరాబాద్ వచ్చిన కారణం ఏంటంటే, నాకు చాలా కష్టపడి నేను హైదరాబాద్ ఒక మనిమని అయితే వచ్చాను. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది నాకు, సినిమా ఇండస్ట్రీలో కానీ ఒక ఇండస్ట్రీకి రావాలని. అందుకే అలానే ఉద్దేశంతో చెప్పి మా ఇండస్ట్రీలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే, ఆ ఫ్రెండ్ ద్వారా నేను హైదరాబాద్ అయితే వచ్చాను. అప్పుడు ప్రజెంట్ నేనైతే, నాకు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. చిన్నప్పటి నుంచి ఒక షార్ట్ ఫిల్మ్ కానీ తీయాలని ఒక ఆశ అయితే ఉండేది. అవన్నీ తీయాలంటే ముందు బేసిక్స్ అవన్నీ అయితే నేర్చుకోవాలి. సో అందుకనే నేను హైదరాబాద్ అయితే వచ్చా. హైదరాబాద్ వచ్చి అసలు ఫిలిమ్స్ గురించి ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి, కెమెరా ఫీల్డ్ అంటే ఏంటి, ప్రతిదీ నేర్చుకుని త్వరలో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అయితే తీద్దామని అనుకుంటున్నాను. నేను చూడాలి మరి. అందుకని అవన్నీ నేర్చుకున్నాక నేను చెప్పి ఇక్కడ ఫిలింకి అయితే వచ్చా, ఇండస్ట్రీకి అనేది అయితే వచ్చా. ఇంకా నేను ఇండస్ట్రీకి వస్తే, నేను అయితే బేసిక్గా నాకు యాక్టింగ్ అయితే ఇష్టం. కానీ యాక్టింగ్ సైడ్ వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ప్రతి వాళ్ళు తెలియాలి, అసలు బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్ ఉండాలి, యాక్టింగ్ గురించి తెలిసి ఉండాలి, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్నా తీసి ఉండాలి, లేదా యాక్టింగ్లో ఇండస్ట్రీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు అయితే ఉండాలి. అంత కష్టపడాలి యాక్టింగ్ సైడ్ వెళ్ళాలంటే. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే కొంచెం ఇండస్ట్రీలో అయితే ఉన్నాడు. మా ఫ్రెండ్ ద్వారా కొంచెం నేనైతే ఇప్పుడు కెమెరా ఫీల్డ్లో అయితే జాయిన్ అవ్వాను. అంటే కెమెరాకి సంబంధించిన ఫీల్డ్, అది కూడా ఎక్కడంటే సీరియల్స్లో. అంటే ఇప్పుడు కెమెరా అండ్ డైరెక్షన్ అయితే నేను నేర్చుకుంటున్నాను. అందుకని మా ఫ్రెండ్ ద్వారా నేను డైరెక్షన్ ఫీల్డ్ అండ్ కెమెరా ఫీల్డ్ అయితే నేర్చుకోవడానికైతే జాయిన్ అవ్వాను. ఇప్పుడైతే మనం అసలు నీకు సీరియల్ షూటింగ్లో అయితే వెళ్ళబోతున్నాం. ఇదైతే నా ఫస్ట్ డే షూట్. మరి ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే అసలు మా ఇంటికాడ కూడా మా పేరెంట్స్ కానీ ఎవరైతే ఒప్పుకోలేదు. కానీ నాకు అయితే ఒక ప్యాషన్, ఏదో చేయాలి సినిమా మీద, ఫీల్డ్ మీద అని. అందుకనే నేనైతే కష్టపడి మా ఇంటికాడ ఒప్పుకోకపోయినా వాళ్ళని ఏదో ఒప్పించి ఇక్కడికి అయితే వచ్చాను. నిన్ను చదువుతున్న డిగ్రీ మధ్యలో ఆఫీస్ మరీ ఇక్కడికైతే వచ్చాను. ఇంకా ఒక వన్ ఇయర్ ఆగితే నా డిగ్రీ కూడా అయితే కంప్లీట్ అయిపోద్ది. కానీ ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి పిచ్చి. అందుకనే ఇప్పుడు అవకాశం వస్తే అప్పుడే వెళ్ళాలి. మళ్ళీ దీన్ని వదులుకుంటే మళ్ళీ అసలు ఇండస్ట్రీకి రాలేమనే ఉద్దేశంతో చెప్పి ఇక్కడికైతే వచ్చేసాను. చూద్దాం, కొన్ని డేస్ నేర్చుకొని అప్పుడు అంత సెట్ అయితే ఇక్కడ ఉందాం, లేదంటే డిగ్రీకి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడికి అయితే వచ్చేసాను. చూడాలి మరి ఏమవుద్దో. ఇంకా ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచి రెడీ అయిపోయాను. ఇప్పుడైతే మన షూటింగ్ అయితే వెళ్ళాలి. నాకు ఇది ఫస్ట్ డే షూట్, కొంచెం చాలా కొత్తగా కొంచెం భయంగా అయితే ఉన్నది. ఇంకా హైదరాబాద్లో మేము రూమ్ అయితే తీసుకున్నా. ఇదైతే మా రూము. నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా అయితే ఉంటారు. వాళ్ళు అయితే షూటింగ్ అయితే వెళ్ళిపోయారు. అప్పుడే మార్నింగ్ 5కే షూటింగ్ అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు 5:30 అయితే అవుతుంది. ఇంకా ఇప్పుడైతే మనం షూటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా అసలు ఏంటి షూటింగ్ విషయాలు ఏంటి, అది ఇది మొత్తం మీకు అసలు షూటింగ్ అయితే ఎలా చేస్తారు, సీరియల్ షూటింగ్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంక ఈరోజు వెళ్ళి షూటింగ్ నైట్ అయితే కాల్ చేశారు. ఈరోజు వెళ్ళి షూటింగ్ వచ్చేసి మా ఇంటి దేవత సీరియల్ షూటింగ్ జెమినీ టీవీలో అయితే వస్తుందంట. నాకు కొత్త. ఇప్పుడైతే చూడాలి షూటింగ్ అయితే ఎలా చేస్తారనేది. ఇప్పుడు మనం షూటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. మనం పికప్ చేసుకునే కార్ అయితే వస్తుంది. ఇంకా వీడియోని పూర్తి వరకు అయితే చూడండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. పదండి, ఇంకా షూటింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక ఇప్పుడైతే రూమ్ నుంచి బయలుదేరి షూటింగ్ అయితే వెళ్తున్నా. ఇదే మా హైదరాబాద్ లొకేషన్, ఒకసారి అయితే చూడండి. ఇక నేనైతే మార్నింగ్ 5:30కి అయితే లెగ్ చేసా. 6:30కి అలా లొకేషన్లో అయితే ఉండమన్నారు. ఈ రోజు ఫస్ట్ టైం షూటింగ్ అయితే వెళ్తున్నాను కాబట్టి దగ్గరున్న పోచంతేలు గుడికి వెళ్ళి అయితే దండం పెట్టుకుని అయితే వచ్చేసా. ఇక నేను హైదరాబాద్ లో ఉండే లొకేషన్ వచ్చేసి కృష్ణానగర్, యూసఫ్ కూడా. హైదరాబాద్ లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఈ పిల్లర్ నెంబర్స్ అయితే గుర్తు పెట్టుకుంటారు. నేనుండే పిల్లర్ నెంబర్ వచ్చేసి 1535. ఇక నన్ను అయితే రోడ్ మీద వెయిట్ చేయమని అయితే చెప్పారు. ఇప్పుడైతే నేను కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక మనం వెయిట్ చేసిన కార్ అయితే వచ్చేసి ఇక షూటింగ్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే మనం కార్ మీద లొకేషన్ కి అయితే వెళ్తాం. నాకైతే చాలా కొత్తగా అయితే ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం షూటింగ్ అయితే వెళ్తున్నాను కదా. ఇదైతే నా ఫస్ట్ డే కాబట్టి నిజంగా ఈ ఇండస్ట్రీలో రానక నేను చాలా కష్టపడ్డా, చాలా ప్రయత్నాలు చేసి ఈ ఇండస్ట్రీలోకి అయితే వచ్చా. నిజంగా సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్న వాళ్ళకి నేను ఒక విషయం అయితే చెప్తా. ఇక్కడ ఎవరన్నా మీకు తెలిస్తే మాత్రమే రండి, లేదంటే చాలా ఇబ్బంది పడి చాలా కష్టపడతారు. నేను ఉండే లొకేషన్ నుంచి షూటింగ్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. నేను ఉండే లొకేషన్ నుంచి షూటింగ్ లొకేషన్ అయితే 40 కిలోమీటర్స్, 1.5 hours జర్నీ అయితే పెట్టింది ట్రాఫిక్ వల్ల.
ఇక చూస్తున్నారు కదా, ఇదే మన షూటింగ్ లొకేషన్. ఇక్కడైతే చాలా షూటింగ్స్ అనేవి అయితే జరుగుతాయి, సీరియల్ షూటింగ్స్ అనేవి. దీన్నే కిషోర్ తోట అనేసి అయితే అంటారు. ఇక ఆ షూటింగ్ లొకేషన్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మన కెమెరా సెటప్ మొత్తం అయితే సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కెమెరా ఫీల్డ్ అయితే ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు కెమెరా సెటప్ మొత్తం అయితే సెట్ చేసుకోవాలి ఇప్పుడు షూటింగ్ కోసం అనేది. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, మా వాళ్ళు మొత్తం అయితే సెట్ చేస్తున్నారు. ఒకసారి అయితే చూడండి, ఇల్లు అయితే ఎంత బాగుందో చూడడానికి. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. ఇక్కడైతే మన షూటింగ్ అయితే ఇప్పుడైతే జరగబోతుంది. ఇల్లు అనేది ఓన్లీ షూటింగ్స్ కి అయితే ఇస్తారు. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, మా వాళ్ళు మొత్తం సెటప్ అయితే చేసేస్తున్నారు. నేను పక్కన నుండి వాళ్ళకైతే వీడియో అనేది అయితే తీస్తున్నాను. ఇక ఇప్పుడు మన షూటింగ్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక మన కెమెరా సెటప్ మొత్తం అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు మనల్ని తినడానికి అయితే పిలిచారు. నాకైతే చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉంది ఇదంతా చూస్తుంది. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, మనం తినడానికి అయితే టేబుల్స్ అనేవి అయితే వేశారు. ఇక నేను కూడా తినడానికి అయితే కూర్చున్నాను, మనల్ని తినడానికి అయితే పిలిచారు. నాకు కొంచెం భయంగా కొంచెం సిగ్గుగా అయితే ఉంది, ఎందుకంటే మనకి ఇదంతా కొత్త కాబట్టి. నేను ఎలా వీడియోస్ తీసుకుంటే అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, కొంచెం విచిత్రంగా అయితే చూస్తున్నారు. అప్పుడు చెప్పాను ఇలా మన యూట్యూబ్ ఛానల్ ఉందని. ఇక ముందుగా మనకి తినడానికి ఇడ్లీ అయితే పెట్టారు. నాకు ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే కెమెరామ్యాన్స్ కి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనేది అయితే కొంచెం బాగా రెస్పెక్ట్ ఇచ్చి బాగా ఫుడ్ అనేది అయితే చాలా బాగా అయితే పెడతారంట. నేను టేస్ట్ అయితే చేసా, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత పూరి వడ కూడా అయితే వేసారు. దీని టేస్ట్ అంటే చాలా బాగుంది, నిజంగా కడుపు నిండిపోయేలా టిఫిన్ అయితే పెట్టారు. ఇక షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. మన షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి 9:30 10 అయితే అయిపోయింది. ఇక కొబ్బరికాయ కొట్టి షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఇంట్లోనే మన షూటింగ్ అయితే జరగబోతుంది. ఇప్పుడు ఒకసారి అయితే చూస్తున్నారు కదా, ఇల్లు అయితే ఎంత బాగుందో చూడడానికి. చాలా అంటే చాలా బాగుంది, నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్కడో పల్లెటూరులో ఉండే నేను ఇంత దూరం వచ్చి ఫస్ట్ టైం సెలబ్రిటీస్ ని టీవీలో చూసేవాడిని ఇక్కడ డైరెక్ట్ గా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళని చూస్తూ వాళ్ళతో వర్క్ చేస్తే ఇంకా హ్యాపీగా అయితే ఉంది నాకు. ఇక షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక ఈ సీరియల్ పేరు వచ్చేసి మా ఇంటి దేవత సీరియల్. ఈ సీరియల్ మీరు ఎంతమంది చూస్తారు కమెంట్ అయితే చేయండి. ఇక చూస్తున్నారు కదా, హీరో బాలు అన్న అయితే యాక్టింగ్ అయితే ఎరగదీసేస్తున్నాడు. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మనకి భోజనం కూడా అయితే పెట్టారు. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, ఇంకా చాలా ఐటమ్స్ అయితే వేసారు. అవి నాకు నచ్చకుండా అవైతే వేసుకోలేదు. ఇక ఇదైతే చూస్తున్నారు కదా, ఇదే పోలీస్ స్టేషన్. ఇదైతే రియల్ పోలీస్ స్టేషన్ అయితే కాదు, ఇదైతే డమ్మీ పోలీస్ స్టేషన్. ఇది కూడా డమ్మీ హాస్పిటలే. ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరుగుతాయి. ఇక అలా ఈవినింగ్ అయ్యేసరికి అయితే మనకి స్నాక్స్ అయితే పెట్టారు. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, నిజంగా ఫుడ్ విషయంలో అయితే చాలా బాగా అయితే పెడుతున్నారు. ఇక షూటింగ్ అయితే ప్యాకప్ అయితే అయిపోయింది. ఇంకా చాలా వీడియోస్ అనేవి అయితే తీయలేదు, ఎందుకంటే అక్కడ వీడియోస్ అయితే సరిగ్గా అయితే తీయలేదు, అందుకే వీడియోస్ అనేవి అయితే సరిగ్గా అయితే తీయలేదు. ఇక నైట్ 10:30 కల్లా ప్యాకప్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, నైట్ వ్యూ అయితే ఎంత బాగుందో. ఇంకా ఇదైతే చూడండి, ఇదే కేబుల్ బ్రిడ్జ్. చాలా మందికి అయితే తెలిసి ఉంటది, నిజంగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, కార్ లోంచి అలా వెళ్తూ చూస్తే ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసా. ఇక చూసారు కదా, ఫైనల్ గా షూటింగ్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి నైట్ 11:30 అయితే అయిపోయింది. చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది. మార్నింగ్ 5:30కి లేచి రెడీ అవ్వి అయితే బయలుదేరా. నైట్ వచ్చేసరికి 11:30 అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా దారిలో ఫుడ్ కూడా అయితే దొరకలేదు. ఇంకా నైట్కి కన్ఫామ్గా పస్తులతో ఉండాలి. నిజంగా ఈ సినిమా ఫీల్డ్ సీరియల్ ఫీల్డ్ అనేది అయితే చాలా అంటే చాలా కష్టపడాలి, చాలా కష్టమైతే ఉంటుంది. చాలామంది వీడియోస్లో చూసి అవి చూసి ఏదో వాళ్ళ లైఫ్ బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటారు. నిజంగా నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈరోజు అదంతా చూసాక చాలా అంటే చాలా బాగా అయితే అర్థమైంది ఎంత కష్టం ఉంటుందని. ఆ సీరియల్స్ తీయడం కానీ అవి కానీ చాలా అంటే చాలా కష్టపడాలి. ఈరోజు నాకైతే తెలిసింది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది. ఎంత కష్టమన్నా మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దానికోసం చాలా అంటే చాలా కష్టపడాలి. నేను కూడా అలా కష్టపడదామనే ఎంత దూరం అన్ని వదులుకుని ఎంత దూరం అయితే వచ్చాను. మరి చూడాలి ఏమవుద్దో. అందాక నా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను వాటిలో కెమెరా ఫీల్డ్ సైడ్ అయితే వెళ్తున్నాను. ఏదైనా ఫస్ట్గా చిన్నగా స్టార్ట్ చేసి ఒక మెట్టు ఎక్కుతూ అయితే మీదకి అయితే వెళ్ళాలి. నేను ఇప్పుడు అలా అయితే వెళ్తున్నాను. ఇక చూశారు కదా నా షూటింగ్ ఫస్ట్ డే జర్నీ చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉన్నది. ఇక్కడ నుంచి అసలు సీరియల్స్ గురించి మంచి వీడియోస్ అనేవి అయితే మేము త్వరలో మీ ముందుగా అయితే మంచి వీడియోస్ అనేవి అయితే తెస్తాను. ఇంకా సరిగ్గా వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను, ఎందుకంటే సరిగ్గా షూటింగ్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి అసలు ఖాళీ అయితే ఉండట్లేదు. ఇంకా ఇదైతే మా రూమ్ ఇప్పుడైతే నైట్కి అయితే వచ్చా. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా 3 అయితే ఉన్నారు, వాళ్ళు ఇంకా షూటింగ్ నుంచి ఇంకా రాలేదు. వాళ్ళు కూడా సినిమా సీరియల్ ఇండస్ట్రీలోనే అయితే పనిచేస్తున్నారు. ఇంకా ఎంత కష్టమైతే ఉంటుంది, ఎంత కష్టమైనా ఉండాలి, తప్పదు, భరించాలి. ఇంకా చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. త్వరలో ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తా కన్ఫర్మ్గా. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఏమన్నా ఆడిషన్స్ చాలామంది అయితే నన్ను అయితే అడుగుతున్నారు, ఏమన్నా ఆడిషన్స్ ఉన్నాయి ఏమన్నా ఉంటే చెప్పని, సినిమా ఫీల్డ్కి ఎలా రావాలని. నీకు ఎలా రావాలో ఏదన్నా ప్రయత్నం ఏదన్నా దారి ఉంటే మీకు కన్ఫర్మ్గా అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసుకోండి. కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఆప్షన్ ఆల్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఇంకుంటాను ఫ్రెండ్స్, బాయ్. ఇంకా పడుకోవాలి ఇప్పుడైతే. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ షూటింగ్కి అయితే వెళ్ళాలి.
ఇక్కడ నిజంగా షూటింగ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నిద్రకి బాగా తట్టుకోవాలి, అది మెయిన్ థింగ్. నిద్రకి చాలా సమస్యగా అయితే ఉంటుంది నిద్ర అనేది. ఇంక చూసారు కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా మన ఈ వీడియో ఎలా అనిపిస్తుందో మీకు తప్పకుండా అయితే కమెంట్ అయితే చేయండి. ఉంటుంది, బాయ్ ఫ్రెండ్స్.